ఇది చూస్తున్నారు కదా! ఇది మా చెల్లి. మా బాబాయ్ గారు వాళ్ళ అమ్మాయి. ఏంటి అంత సైలెంట్‌గా చూస్తుందనుకుంటున్నారు. ఇది మాకొక పెద్ద పని అప్పచెప్పిందండి. దీనికేదో ప్రాజెక్ట్ ఏదో ఉందంట. అయితే స్టేషనరీ షాప్‌కెళ్ళి బ్లాక్ చార్ట్ అడిగితే అక్కడ బ్లాక్ చార్ట్ లేదని చెప్పారంట. ఇది వైట్ చార్ట్ తీసుకొచ్చిచ్చి మాకొక ప్లాన్ చెప్పింది. మీకు పెయింట్ ఇస్తాను. నాకు పెయింట్ ఏసేసి దీన్ని బ్లాక్ చార్ట్ కింద చెయ్యండి అక్క అని చెప్పి మాకు అప్పచెప్పింది. ఇది ఎవరికొచ్చింది ఐడియా అని చెప్తే నాకే వచ్చిందక్క అని చెప్తుందక్కడ. అయితే మేమైతే పెయింటింగ్ స్టార్ట్ చేసాము. వినట్లా వేరే షాప్‌కెళ్ళి గానీ, వేరే షాప్‌లో రేపు తీసుకొద్దాము అని చెప్తుంటే వినట్లా. అక్క మీరు పెయింట్ ఎయ్యండి అది అయిపోతదని చెప్పి మా జత అయితే ఏస్తుంది. అంత సైలెంట్‌గా ఉంది గానీ వినట్లేదు. వేరే చోటనెళ్ళి తెచ్చుకోండి అని చెప్పినా కూడా అది వినట్లేదు. మా జత పెయింట్ ఏస్తుంది నాతోటిని, మా చెల్లితోటిని. ఇంక మేము దాని మాట తీయలేక ఇంక మమ్మల్ని తినేస్తుందని చెప్పి మేమైతే పెయింటింగ్ స్టార్ట్ చేసాము. దీంతో ఏం చేస్తదో, ఈ చార్ట్‌తో ఏం చేస్తదో తెలీదు కానీ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఏం చేస్తదనేసి. ఈవిడ గారు చూడండి ఎలా నవ్వుతుందో మాకు ఈ పని అప్పచెప్పి. ఈ చార్ట్‌తో ఏం చేస్తుంది ఏంటి అని కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టే ప్లీజ్ సపోర్ట్ చేయండి.